హాయ్ అండి, హై నెక్ బ్లౌజ్. ఇది బ్యాక్ నెక్ డిజైన్ వచ్చింది. మేము క్లాత్ చూపిస్తామండి. ఇదిగోండి హై నెక్, ఇదిగోండి ఇట్లా మోడల్ వచ్చింది అనమాట. వెనక వచ్చినప్పుడు మా ఫ్లవర్స్ పోకుండా ఉండాలంటే దీనికి ఎలా కట్ చేయాలో నేను మోడల్ పెట్టి చూపిస్తాను. హై నెక్ బ్లౌజ్ చూడండి. ఇప్పుడు నేను హ్యాండ్స్ నార్మల్గానే కట్ చేస్తున్నా. అసలు పొడవు వచ్చేసి 6 అండి, 1.5 పట్టీకి 7.5. ఇదిగోండి చంక కటింగ్ వచ్చేసి 3 అంగుళాలు. చేతులు పొడవండి. ఇది తర్వాత నేను లో చంక తీస్తానండి, చంక కటింగ్. దీని చెస్ట్ వచ్చేసి 42 అండి. దాన్ని 6 యాడ్ చేసుకుంటే ఎంత వస్తుందో మీరే 4 భాగాలు చేసుకొని చూసుకోండి. అసలు పొడవు వచ్చేసి 15.5 అండి. అసలు పొడవు వచ్చేసి 15. ఒక అరంగుళమే ఎగస్ట్రా కలుపుతున్నానండి, 15.5. ఇదిగోండి 12 బాడీ లూజు. ఇదిగోండి షోల్డర్ వచ్చేసి 7 పెడుతున్నా. హై నెక్ బ్లౌజ్ కి చంక వచ్చేసి 7.5. ఇదిగోండి నెక్ ఎడల్పు దీనికి 3 కావాలండి. అసలు లెక్కకైతే 2.5, 2 అలా పెట్టుకుంటాం. 2 అంటే 4 వస్తుందండి. 4 అట్లా లెక్క వస్తుంది. ఇప్పుడు 3 కాబట్టి ఇదిగోండి 6 అంగుళాలు వస్తుంది. నెక్ డౌన్ వచ్చేసి 2.5. ఇదిగోండి ఒక అరంగులో షోల్డర్ దగ్గర క్రాస్. ఇది మాత్రం కంపల్సరీ ఉండాలి. నెక్ వచ్చేసి ఇదిగోండి. ఇప్పుడు మనం అసలు నెక్ వచ్చేసి 9 అంగుళాలండి. ఈ 9 అంగుళాల నుంచి మనం ఇక్కడ ఒక అరంగుళం వచ్చేసి ఖర్చులోకి పోతుంది అనమాట. ఇక్కడ నుంచి నేను ఇదిగోండి ఫస్ట్ వచ్చేసి మనం ఇలా షోల్డర్ కట్ చేసుకోండి. ఫ్రంట్ బ్యాక్ తర్వాత చూపిస్తాను. ఇది బ్యాక్ కటింగ్. హై నెక్ బ్లౌజ్ అండి. ఇది మాత్రం కంపల్సరీగా చాలా బాగా సెట్ అవుతుంది. ఇది మొత్తం మనం బ్యాక్ తీసాం కదా, ఫ్రంట్ తీసిన తర్వాత ఈ నెక్ కట్ చేసుకోండి. ఇది క్రాస్ కటింగ్ అండి, హై నెక్ క్రాస్ కటింగ్. ఇదిగోండి నార్మల్ బ్లౌజ్ కి హై నెక్ కటింగ్ కి ముందు మాత్రం షేప్ దగ్గర చాలా తేడా ఉంటుందండి. ఇదిగోండి దీనికి 13 అంగుళాలు పెట్టేస్తున్నా. ఇది చూడండి 13. మొత్తం ఆనిచ్చి డ్రాయింగ్ చేసేసుకోండి. ఇక్కడ చంక పెద్దదైంది కాబట్టి ఇక్కడ మనకు బ్యాక్ మాత్రం చాలా చిన్న సైజ్ వస్తుంది. మనకి షేప్ అట్టి కూడా చాలా చిన్నవి వస్తాయండి హై నెక్ కి. ఇట్లా సమానంగా ఆనిచ్చి కట్ చేసుకోండి. ఒకసారి కట్ చేసుకున్న తర్వాతనే చూసుకోండి మళ్ళీ మనం ఎంత. ఇదిగోండి షేపుల దగ్గర జాగ్రత్తగా ఉండాలి. ఇదిగోండి ఫ్రంట్ నెక్, హై నెక్. ఇది చూడండి 3 అంగుళాలు వచ్చేసి ఎడల్పు.
7 అంగుళాలు వచ్చేసి నెక్ డౌన్ అనమాట. ఇదిగోండి ఎడల్పు మాత్రం సమానంగా కింది పైన గీసుకోండి. ఇదిగోండి ఇక్కడికి వచ్చేసరికి 4. మీరు ఇట్లా ఇదిగోండి ఫస్ట్ ఇలా గీసేసుకోండి పైనుంచి, తర్వాత ఇలా గీసుకోండి. వేసుకుంటే చాలా బాగుంటుందండి. హై నెక్ ఇక్కడ ఈ మోడల్ వస్తేనే అందంగా ఉంది. ఇదిగోండి ఇక్కడ వచ్చేసి 13 అంగుళాలు కదా, 1.5. ఇక్కడికి వచ్చేసి 4. ఇలా తీసేసుకోండి. ఇట్లా కిందికి రావాలండి. పైకి వెళ్తే మాత్రం షేప్ పైకి పోతుంది అనమాట. పట్టి ఇట్లా గీసేసుకొని తర్వాత నెక్ లేదు, ఇక్కడ 1 అంగుళం గ్యాప్ ఉంటుంది అంతేనండి. ఈ 7 అంగుళాలు వచ్చేసి నెక్ మీకు చూపించా. ఇక్కడ నుంచి వచ్చేసి ఇదిగోండి కుట్రలోకి పోతుంది కదా, మొత్తం కుట్టేసిన తర్వాత 4 వస్తుంది మనకి. ఇక్కడ 1 అంగుళం క్రాస్ తీసుకోవాలి. బ్యాక్ నెక్ హై నెక్ ఇలా పెట్టేశాను చూడండి. ఇదిగోండి హై నెక్ బ్లౌజ్ కి వెనక మాత్రం బ్యాక్ నెక్ డ్రాప్ మెడ పెట్టాను. దానికి బాగోదు అని చెప్పేసి ఇదిగోండి ఇది మోడల్ బ్లౌజ్ అనమాట. వెనక వర్క్ వచ్చింది. దాన్ని కుట్టే విధానం చూపిస్తానండి. మనం ఫస్ట్ లో రైట్ మీద పెట్టాలి. ఎంత వరకు వస్తుందో సెంటర్ చూసుకున్నాం మనం. ఇదిగోండి తర్వాత ఫస్ట్ లో మిషన్ మీద కుట్టుకుంటే నేను ఇలా సూదితో కుట్టుకుంటే ఇష్టం అండి మాది. మేమైనా మా స్టూడెంట్స్ అయినా ఎవరైనా ఇట్లా సూదితో కుట్టేసుకుంటాం. హోలైనా అటు ఇటు పక్కకు జరగకుండా, గమ్ అంటించకుండా, అలాంటి ఏం చేయకుండా మేము ఇలా కుట్టేసుకుంటామండి. ఇదిగో చూసారండి వెనక ఈ ఫ్లవర్స్ మొత్తం ఉండాలంటే హై నెక్ కి కింద డ్రాప్ మెడ పెట్టాను. ఇది కుట్టే విధానం చూపిస్తున్నా చూడండి. ఇదిగో చూడండి అరంగుళం ఖర్చు తీసుకోండి. ఇది క్లారిటీగా చూపిస్తున్నా చూడండి. కుట్టేసిన తర్వాత ఈ దారాలన్నీ తీసేసుకోండి. ఒక్క నిమిషాలు అయిపోయింది చూసారా. ఇదిగోండి ఇట్లా లోపల కనేసి
ఇదిగోండి ఇట్లా రౌండ్ గా లైన్ క్లాత్, మెయిన్ క్లాత్ మీద కాకుండా లైన్ క్లాత్ మీద పెట్టేసుకొని ఇదిగోండి ఖర్చు మాత్రం ఇలా పైకి అనేసుకోండి. చాలా బాగుంటుందండి. ఇప్పుడు హై నెక్ బాగా చక్కగా ప్రతి ఒక్కరు వాడే మోడల్ కాబట్టి లాగా ఉంటుంది కాబట్టి డిజైన్ బ్లౌజ్ బాగుందని చెప్పేసి ఇదిగోండి ఫ్లవర్ పోకుండా డిజైన్